మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టడానికి జీవితం ఎన్నో గాయాలు చేసి ఉంటుంది. నాన్నగారి చేతుల మీదుగా బ్యానర్ స్టార్ట్ చేశారు. చాలా ఆటుపోట్లు ఎదుర్కొని విలన్గా యాక్ట్ చేస్తూ హీరోగా ప్రయత్నిస్తూ మోహన్ బాబు గారు విలక్షణ నటుడు అని అందరి చేత అనిపించుకున్నారు. అల్లుడు గారు రిలీజ్ తర్వాత మీకు ఎదురు లేకుండా పోయింది. కానీ హీరోగా నిలబడాలన్న ప్రయత్నం విఫలమవుతున్న రోజుల్లో ఎప్పుడైనా బాధపడ్డారా? వాటర్ తాగుతారు సోదరా, నువ్వు అడిగిన ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. సక్సెస్ ఈజ్ ది పబ్లిక్ అఫేర్, ఫెయిల్యూర్ ఈజ్ ది పర్సనల్ ఫ్యూనరల్ అని. సక్సెస్ నాకు తెలుసయ్యా, వీడెప్పుడూ సక్సెస్ అవుతాడని, వెరీ గుడ్ అంటాడు. అదే ఫెయిల్ అయితే నేను ముందే చెప్పానుగా నేను నా కొడుకు ఎంత పొగరని అంటాడు. నా విషయం చెప్పేప్పుడు అన్నయ్యని అడిగాను ఒకసారి, అన్నయ్య మీ సినిమా ఫెయిల్ అయితే ఏం ఫీల్ అయ్యేవాళ్ళం? ఏమది దాదాపు 4-5 రోజులు ఆలోచిస్తాం, మేము ఎందుకు ఫెయిల్ అయిందా ఏమిటి. విలన్ ట్రాక్ ఎప్పుడు నాకు ఉండే సపరేట్గా. హీరో ప్రతిజ్ఞ అయిపోయిన తర్వాత ఒక ఇంకోటి ఏదో 2-3 ఆడాయి మన ఫెయిల్యూర్. ఇంట్లో ఖాళీగా ఉండేందుకని విలన్గా వేస్తానేవాడు. నేను సిగ్గుపడేవాడిని కాదు. దొంగతనం చేస్తే మోసం చేస్తే సిగ్గుపడాలి కానీ అంటే డబ్బు పోతా ఉంది. ఒక సినిమా ఫెయిల్యూర్ అంటే ఎంత డబ్బు పోతుందో. ఫెయిల్యూర్ అయినప్పుడు నువ్వు వినుంటావు, కాకి కూడా ఇంటి మీద వాళ్ళు. మన ఇంటికి 10 సార్లు వచ్చిన వాడు ఒక్కసారి కూడా ఆ దారిని పోతుంటే ఆ దారిని వెళితే ప్రాబ్లం, ఈ దారిని వెళదామని అనుకునేవారు. నాన్నగారు ఒకసారి వచ్చి, ఏరా అంతా పోగొట్టుకున్నావు, మరి విలన్ వేషాలన్నా వేయచ్చు కదరా అన్నాడు. వేస్తున్నాను కదా నాన్నగారు, మరి సినిమాలు ఆఫ్ చేసి ఇచ్చాను కదరా అన్నాడు. ఆ టైంలో మహాబలిపురం ఒక ల్యాండ్ ఉండేది నాకు. అప్పుడు ల్యాండ్ అమ్మి అల్లుడు గారు స్టార్ట్ చేశాం. ఆ సినిమా ఆడింది. ఆ తర్వాత అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాం, బ్రహ్మ, అల్లరిమౌడు రాఘవేంద్రరావుది, అడవిలో ఉన్న పెదరాయుడికి నాకు ఫస్ట్ క్లాప్ వచ్చింది మా అన్నయ్య, అప్పుడు ముఖ్యమంత్రి. ఆ విధంగా ఇక బండి స్టార్ట్ అయ్యి మళ్ళీ నిలబడగలిగాడు. మామూలు ఒక వ్యక్తికి, ఒక హీరోకి, ఒక నిర్మాతకు ఒక ఫెయిల్యూర్ వస్తే కంప్లీట్ ఇల్లుతో కూడా అమ్మేయాలి. మరి ఎంత డేంజర్. ఒకటే మాట చెప్పాను ఇంగ్లీష్లో, సక్సెస్ ఈజ్ ది పబ్లిక్ అఫేర్, ఫెయిల్యూర్ ఈజ్ ది పర్సనల్ ఫ్యూనరల్. నాకు నేనుగా ఏడ్చుకొని, నాకు నేనుగా ఇబ్బంది పడుతూ, నాకు నేనుగా సఫర్ అయ్యాను తప్ప నేను నా భార్య బిడ్డలు నోబడీ హెల్ప్, ఎవరు హెల్ప్ చేయలే. ఇక్కడ ఇంకో గమ్మత్తైన జీవితంలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన విషయం, మహానటుడు ఎన్టీ రామారావు గారు, అన్నయ్య మీరు సినిమా తీయాలి అని. నాతో సినిమా ఏంటి, పాలిటిక్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయి, మనం ముఖ్యమంత్రి గారు కూడా లేదు, ఇప్పుడు నాతో సినిమా ఎవరు చూస్తారు అన్నాడు. లేదన్నయ్య మీరు తీయాలి. ఏమది, మిమ్మల్ని గురించి మీరు మొండి పట్టుదల, మీరు మొండి వాళ్ళని తెలుసు, ఎందుకు ఆలోచించుకొని రండి అన్నాడు. ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాను. కథ రెడీగా ఉందన్నయ్య మీరు ఒకసారి వినండి, రాఘవేంద్రరావు డైరెక్టర్గా పెడుతున్నా అన్న. ఏం బ్రదర్ 2-3 సార్లు కలిశారు, మీరు డబ్బు పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. నో బడీ విల్ సే ఇన్ ఇండియా